చాలా విశేషమైన రోజు. ఎందుకంటే కుమార షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామికి వల్లీ దేవసేన సమేతుడుగా వివాహమైన రోజు, విశేషమైన రోజు. ఎటువంటి సర్వ ప్రాణులకు అధిపతి ఆయన. మీకున్నటువంటి ఈ स्नान करशे, गुट स्नान करशे, नारिकेल कदलीफल स्नान करशे, पंचामृत स्नान करशे, नारायण
मधुर फल नैवेद्यं निवेदयामि वल्ली देवस्य समय सुब्रह्मण्य स्वामी देवता ब्रह्मः नारिकेल कदली फल नैवेद्यं निवेदयामि तुलसी स्वामी मणिपूर्वके कृतबुद्धि वाचस्मृति भ्रूमध्य भृगुनंदनं दिनमणि पुत्रादि कुटस्थले नाड़िमर्मं राहुकेतु गुलिका नित्यं स्मरामि आदित्याय सोमाय च मंगलाय बुधाय च गुरुशुक्र पुलिस इगो इगो ఈ విచమును పొందిసుకో పసుపు కుంకుమ గంధము భస్మమతి సూర్యగ్రహ దేవత ఆగమి సూర్యగ్రహ దేవత ఆగచ్చ సూర్యగ్రహ దేవత ఆగమి సూర్యగ్రహ దేవత ओम शंकाय नमः ओम धवलाय नमः ओम पांचजन्याय नमः ओम आदित्यादि मंडल ग्रह गंगादि सर्वतीर्थ आवाहयामि शंकुराय विद्महे
पावनिमयाय धीमहि तन्नो शंकु प्रचोदयात् तन्नो शंकु प्रचोदयात् ब्रह्मदेव आवाहयामि विष्णुदेव आवाहयामि श्री परमेश्वरः आवाहयामि मम कुलदेवता गंगा समानस्य नदी देवता आवाहयामि అమ్మ కడుపులో ఉంటాము. అది ఏ నెలైన తర్వాత మన తల్లి మార్చి గుర్తి పెంచి అయినా మన కడుపుని భారం మోసి ఆ తల్లి 9 నెలలు మోసి మనకు జన్మనిస్తుంది. కడుపులో ఎందుకంటే వాళ్ళు గుర్తులైపోతారు. కావున దయచేసి వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులకు వేయకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు నవమాసాలు మోసి రోజు కష్టం చేసి అన్ని తెచ్చి మనకు ఒక స్థాయిలో నిలబెట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మన పిల్లల మాట విని ఆ తల్లిదండ్రులు తెస్తున్నాం. దయచేసి అలా చేయకండి. అమ్మలో నీ విలువ తెలుసు Thank you.
ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప నమస్కారం దేవ శివరామ మహాదేవ శంభో కైలాసమే కాపురమా శ్రీశైలమ సింహధారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహధారమా కైలాసమే కాపురమా శ్రీశైలమ సింహధారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహధారమా పులి చర్మం ధరించి
पार्वती पति शिव हर हर महादेव शंभो शंकर స్వామి అభిషేకం అయిపోయింది కావున ఇప్పుడు తండ్రి కూడా పిలాలి కదా, శివునికి కూడా పిలాలి కావున అందరూ చేతులు పైకెత్తి చేతులు చప్పట్లు కొడితే, ఎందుకంటే పైకి ఎందుకు అంటున్నామంటే చేతులు పైకెత్తి కొడితే ఇలా కొడితే మనకు తెలుస్తుంది. చేతులు పైకెత్తి కొడితే తండ్రి నేను దాసోహం అవుతున్నా, దాసోహమై నీకు పిలుస్తున్నా తండ్రి, అందుకే తండ్రి ఇక్కడికి వచ్చి రావాలని కోరుకుంటూ చప్పట్లు కొట్టండి. రా 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 శివ Shiva
స్వామి శబరిమలలో స్వామి నిజరూప దర్శనం స్వామి మామూలుగా 10 నెలల్లో 5 రోజులు మాత్రమే దేవాలయం తీస్తారు. ఆ 5 రోజులు ఈ విధంగా భస్మంలో నుంచే స్వామిని తీసిన తర్వాతనే స్వామికి మళ్ళీ ప్రాణ ప్రతిష్టతో పాటు అన్ని అభిషేకాలు, నెయ్యాభిషేకం, గంధాభిషేకం, భస్మాభిషేకం, అష్టాభిషేకాలు, సహస్ర కలశాభిషేకాలు ఇవన్నీ చేస్తారు. 10 నెలలు అంటే రేపు జనవరి మనకి శబరిమల 20వ తారీఖు మూతపడ్డ తర్వాత ఈ భస్మంలోనే స్వామి విగ్రహం మొత్తం ఉంటుంది. స్వామివారికి తలపాగ ఇప్పుడు అక్కడ స్వామికి ఎట్లయితే తలపాగ చుట్టుందో ఆ ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదు. తర్వాత మాస పూజలప్పుడు సివిల్ వాళ్ళు మీరు 100 మంది వెళ్తారా, 200 మంది వెళ్తారా, 1000 మంది వెళ్తారా, అది మీ ఇష్టం. స్వామి అనుగ్రహం ఉంటేనే శబరిమల వెళ్ళగలుగుతాం. అటువంటి స్వామిని ఈ రోజు మనం ఇంత అందంగా మన ఇంట్లో మనందరి సమక్షంలో స్వామి పూజలు సేవలు చేయించుకుంటున్నాడంటే ఇది నిజంగా సీన స్వామి అదృష్టం. మాకు చేసే అవకాశం కల్పించిన మా టీం, ఈ భస్మమే మాకు ఆరోగ్య ప్రదాత. ఇది మీరందరూ భస్మం అనుకుంటారు, మేము ఐశ్వర్యం అనుకుంటాం. దీనిని విభూది అంటే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఎక్కడ ఉంటుందయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, బ్రహ్మ సరస్వతి ఎక్కడ ఉంటారో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. తల్లిదండ్రుల గురించి మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే కామారెడ్డి గురుస్వామి చంద్రశేఖర్ శర్మ. ఆ స్వామి తర్వాత మా కపిల హోటల్లో మేనేజర్ గా వచ్చిన ఉన్ని శివశంకరన్ గురుస్వామి, ఆ తర్వాత మా గుండయ్య గురుస్వామి గారు, ఆ తర్వాత మా అరస భూమయ్య గారు, ఆ తర్వాత గంగాధర స్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సీనియర్లు ఉన్నారు. అందరినీ కూడా మనం కలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు అనుకుంటూ అందరినీ ధ్యానం చేస్తూ ఆ స్వామి అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయ్యా అయ్యప్ప స్వామి పాటలు పాడండి, వెనక్కపోబాకండి. ఇక భస్మాభిషేక స్వామి స్వామి జీవమున్నంత వరకు నేను మరవను. జీవమున్నంత వరకు
పులి పాలకు పోతున్నావా బాలుడా అయ్యప్ప పులి పాలకు పోతున్నావా బాలుడా అయ్యప్ప నిన్ను పంపినాడ వీరుడా అయ్యప్ప నిన్ను పంపినాడ వీరుడా అయ్యప్ప పాలకు పోతున్నావా బాలుడా అయ్యప్ప పాలకు పోతున్నావా బాలుడా అయ్యప్ప నిన్ను పంపినాడ వీరుడా అయ్యప్ప నిన్ను పంపినాడ వీరుడా అయ్యప్ప ఐరంగా
God.
ऋग्वेद रूपाय नक्षत्राय नमः चंद्र रूपाय नमः महाकाय नमः दुर्वा सौम्याय नमः महारूपाय नमः श्रेणमान्माय नमः त्रिनेत्राय नमः कालभैरवाय ओम श्री स्वामी ओम गुरु नमो पराय पुत्रे नमः स्वाहा ओम नमो भगवते रुद्राय आर्याय रुद्राय महाशास्त्रे नमः अडगल महामयाय देवजापते नमः అయ్యా నువ్వు పైకి వచ్చేసేసి పడేలించడానికి Swami,
హరిహరా ప్రేమాకృతే మంగళం చింతారామృత మంగళం ప్రణవతాం చింతామణి మంగళం పంచాశద్వజ మంగళం శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం సదాదేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాసాయ మంగళం మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ సదాయ మంగళం శంకరీ మనోహరాయ సదాయ శాశ్వతాయ మంగళం. పూజ రూపం దేవుడు వచ్చిన శ్రీ పూర్ణాపుష్కరామ సమేత హరిహరపుత్ర స్వామి దేవతాభ్యో నమః కర్పూర ఆనంద మంగళ మహనీరాజనదేవ హరిహరపుత్ర శ్రీధర్మ శాస్త్ర దేవతాభ్యో నమః మహాగణాధిపతి దేవతాభ్యో నమః వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవతా సహిత నవగ్రహ దేవతా సహిత అష్టలక్ష్మి దేవతా సహిత దివ్య పదినెట్టాభ్యో నమః కర్పూర ఆనంద మంగళ మహనీరాజన దీపం దర్శయామి. శ్రీ పూర్ణాపుష్కరామ సమేత హరిహరపుత్ర స్వామి దేవతాభ్యో నమః. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి భగవతే దేవనే స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప వందనమప్ప ఓం గురునాథ రక్షాదేవ కరుణించప్ప కాపాడప్ప తల్లివి నీవే తండ్రివి నీవే గురువు నీవే సాష్టాంగ నమస్కారం కరిష్యే. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి పూజ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వామి శరణం. ఈ రోజు ప్రత్యేకత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉంది. ఆ స్వామి ఇక్కడ ఒక్కడిగా కాదు, ముగ్గురు ఉన్నారు. గణపతి ఉన్నాడు, అయ్యప్ప ఉన్నాడు, అమ్మవారు ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. శివ పరివారం మొత్తం ఉంది కాబట్టి స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఈ రోజు మొత్తం సాయంత్రం దాకా తీరుస్తాడు. స్వామియే శరణమయ్యప్ప. ఈ మా శ్రీస్వామి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ కూడా మరొకసారి స్వామి శరణం, ధన్యవాదాలు. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. సమస్త ఆత్మబంధువులందరికీ స్వామి శరణం. ఈరోజు శ్రీనివాస్ స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలో వినాయక్ నగర్లో గుత్ప శ్రీనివాస్ స్వామి మరియు ప్రసాద్ స్వామి వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వామికి అత్యంత ఇష్టమైన సాక్షాత్ స్వామి స్వరూపమైన స్వాములందరికీ అన్నప్రసాదం పెట్టి మరి స్వామివారికి నవవిధాభిషేకాలు చేసి ధన్యుడయ్యారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అయ్యప్ప స్వామి ఎల్లవేళలా తోడు నీడగా ఉండి వాళ్ళ మనోవాంఛ పరిపూర్ణంగా తీర్చాలని, ఆ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం మంచి దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అక్కడ చెయ్యలేని కార్యక్రమాలు కూడా ఈరోజు ఇంట్లో చేసుకోవడం ఒక విశేషం. ఎందుకంటే శబరిమలలో మనకు నెయ్యాభిషేకం ఒక్కటే చేసుకుంటున్నాం. గంధాభిషేకం, భస్మాభిషేకం, కుంకుమార్చన లేకపోతే పుష్పాభిషేకం వీటన్నిటి కూడా అక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి
స్వామి ఇంట్లో చేసుకుందామనే సంకల్పంతో చేసుకుంటే గత మాసంలోనే స్వామి మమ్మల్ని అడిగితే సరే స్వామి అని చెప్పాము. మా గంగాధర స్వామి వాళ్ళ టీం అందరూ కలిసి ప్రొద్దున ఉదయం ఇంత అందమైన భవ్యమైన ఆలయంలాగా నిర్మించి ఆ స్వామికి సేవలు చేయించుకున్నందుకు నిజంగా మా జన్మ చరితార్థం. ఎందుకంటే ప్రతిరోజు 2 పూజలు 3 పూజలు చేస్తున్నాం, కానీ ఇంత ఆనందం అనేది ఇన్ టైంలో పూజ చేయటం అనేది గొప్ప విషయం. 1:10 కల్లా పూజ అయిపోయిందని అంటే నిజంగా అంటే ఉదయం 9 గంటలకే స్టార్ట్ చేశాం. స్వాములందరూ కూడా ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో త్వరగా ముగించాలంటే ఇక్కడ స్వామికి చేసే సేవల్ని కట్ చేయకూడదు, సేవలు మాత్రం పూర్తిగా చేయాలి. ఇన్ టైంలో చేస్తే స్వాములు కూడా భిక్షకి ఇబ్బంది కలగదనే ఉద్దేశంతో ముందుగా స్వాములందరికీ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క అయ్యప్ప కూడా మాల వేసుకున్న అయ్యప్పనే కాదు, సేవ చేసుకున్న అయ్యప్పలు కూడా మీరు ముందుగా వచ్చి అలంకరణలోనో ఇక్కడ స్వామి కార్యక్రమం పంచామృతం చేసే కార్యక్రమంలో కనుక పాల్గొంటే దాత స్వామి సంతోషపడతాడు, మరియు దాత స్వామి మనస్ఫూర్తిగా పూజ చేసుకోగలుగుతాడు. మన సన్నిధానంలో స్వాములందరూ కూడా ముందుగా వచ్చి తలా ఒక కార్యక్రమం చేసుకుంటే తొందరగా కార్యక్రమాలు అయిపోతాయి. అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మన ఇందూరు వాసుల ఇలవేల్పు శ్రీధర్మ శాస్త్ర అయితే పక్కనే మనకు నీలకంఠేశ్వర ఆలయం ఉంది, ఇటు పోతే లక్ష్మీ గణపతి ఆలయం ఉంది, దాని పక్కనే వల్లీదేవసేన సమయ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఈ రోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ షష్ఠి సందర్భంగా ఇంత మహాపూజ చేశామంటే నిజంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప.